సందర్భంగా మనందరము విధంగా యేసు ప్రభు వారి మాటలు వినాలని, మనం పొందుకున్న ఆనందము మన ఇతరులతో కూడా పంచుకోవాలని చెప్పి గృహాలు దర్శిస్తూ ఉంటున్నాం. కానీ మనకన్నా ముందు దేవుడు ఒక గొప్ప కార్యాన్ని తలపెట్టాడంట. అదేమిటంటే మనము దేవుణ్ణి ప్రేమించలేదు, మనం ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు, ఆయన ఎరగను కూడా లేదు. మనం పాపులుగానే జీవిస్తున్నాం. కానీ పాపులుగా ఉండడం మనల్ని రక్షించాలి ఏ విధంగా అని చెప్పి తన ఏక కుమారుని ఆయన దాచుకోకుండా ఆయన ఈ లోకానికి పంపించాడంట. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించను కాగా తన ఏక కుమారుని విశ్వసించేవాడు ఎవరు కూడా నశించకుండా ఉండనట్లు ఆయన మన కొరకు అనుగ్రహించను. ఇందులో ఏమున్నది? ప్రేమ ఉన్నది. లోకాన్ని ఎంతగానో ప్రేమించి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి, దేవుని గురించి బుద్ధిపూర్వకంగా తిరగాలి అని అంటే ఈ పాపుల్ని రక్షించడానికి గొర్రెల యొక్క గొడ్ల యొక్క రక్తము చాలదు. ఏటా బలి అర్పిస్తే వీళ్ళు రక్షింపబడరు. వీళ్ళు రక్షింపబడాలంటే ఒకటే కార్యము, అదేమిటంటే నా ఏక కుమారుణ్ణి నా తర్వాత నా రాజ్యానికి వారసుడిగా ఉన్న వారిని పాపిగా ఈ లోకానికి పంపించాలి. బైబిల్ ఈ విధంగా అంటుంది, మనము దేవుని నీతి ఎగినట్లు పాపం మెరుగని ఆయన్ని మన కోసం దేవుడు ఏంగా చేశాడంట? పాపిగా చేశాడు. నిజంగా ఆయన నోట్లో ఎలాంటి కపటము లేదు, ఆయన ఎలాంటి పాపము చేయలా. కానీ దేవుడికి తండ్రికి తన కుమారుని నలగొట్టడానికి ఇష్టమైందంట. ఎందుకు నలగొట్టాడు? ఎందుకు దేవుడు ఆ విధంగా అప్పచెప్పాడు? తన కుమారుడిని